నమస్కారం వార్తలకు స్వాగతం వీక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి తిరుమలలో జనవరి 9న ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకన్ల జారీ తిరుపతిలోని 8 ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను తనిఖీ చేసిన టీటీడీ ఈవో అదనపు ఈవో టోకన్లు లేని భక్తులకు ఈ 10 రోజులు శ్రీవారి దర్శనం ఉండదని వెల్లడి పాకాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడు అరెస్ట్ 117 గ్రాముల బంగారు ఆభరణాలు 40,000 రూపాయల నగదు స్వాధీనం వెల్లడించిన పాకాల సిఐ మద్దయాచారి ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో చెప్పేందుకు నిలువెత్తు నిదర్శనం భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి పేర్కొన్న బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి తిరుమలలో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలారావు వెల్లడించారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి 3 రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుండి 1.20 లక్షల టోకన్లు జారీ చేస్తామని, తదుపరి రోజులకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు టోకన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హై స్కూల్, మున్సిపల్ గ్రౌండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, బారాపట్టెలోని రామానాయుడు స్కూల్, ఎంఆర్పల్లి స్కూళ్లతో పాటు తిరుమలలో బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో తిరుమల స్థానికుల కొరకు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకొని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకన్లు పొందాలని, టోకన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్పులను జారీ చేస్తామని తెలిపారు. టోకన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు. కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాలలో ప్రత్యేకంగా క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈఓ గౌతమి, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సివిఎస్ఓ శ్రీధర్లతో కలిసి ఈవో తనిఖీ చేశారు. ఈవో వెంట సిఈ సత్యనారాయణ, ఎస్ఈ వెంకటేశ్వర్లు, మనోహర్, ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి తదితర టీటీడీ అధికారులు, పోలీస్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. 10 రోజులు వైకుంఠ ద్వారం తెరిచి ఉంచడం జరుగుతుంది. దీని సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు తిరుమలలో ఇప్పటికే చేయడం జరిగింది. అలాగే టికెట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇక్కడ టోకెన్లన్నీ కూడా ఇవ్వడానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. తిరుపతిలో 9 కౌంటర్లు 8వ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది 6 గంటలకి. ఈ కౌంటర్లలో 3 రోజులకి గాను, అంటే 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు గాను ఈ కౌంటర్లలో టికెట్లు అవి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది. సో దీని సందర్భంగా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో, ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఉన్నారు, వీరందరితో ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. చూసి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు, ఇక్కడ క్యూ లైన్లో ఉన్నప్పుడు వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా తాగునీరు కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడానికి చూస్తున్నాము. జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ను కాపాడుతామని తమ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫోన్లో పరామర్శించి హామీ ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు జూనియర్ ఎన్టీఆర్తో చర్చించి కౌశిక్కు పూర్తి న్యాయం చేయనున్నామని
ఎన్టీఆర్ అభిమానులు కృష్ణ యాదవ్, నాని, మురళి, జానకీరామ్ తదితరులు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు అభిమానులు మాట్లాడుతూ మొన్న ఇదే ప్రెస్ క్లబ్లో కౌశిక్ తల్లి మాట్లాడిన మాటల్లో క్లారిటీ లేదన్నారు. వెంటనే తాము చెన్నైలోని కౌశిక్ ట్రీట్మెంట్ తీసుకునే ఆసుపత్రికి వెళ్లి పూర్తి విచారణ చేశామన్నారు. కౌశిక్ మరో 3 నెలలు ఇంటి వద్ద నుంచి హాస్పిటల్కు వైద్యం కోసం తిరగాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పగా తెలుసుకొని మొత్తం ట్రీట్మెంట్ తమ ద్వారానే చేయించుకోవాల్సిన సంకల్పంతో డిశ్చార్జ్ చేయకుండా 9 లక్షల రూపాయలు అదనంగా పడేలా వృధా చేసిందని క్లారిటీ ఇచ్చారు. జరిగిన విషయాలను పరిశీలించి కౌశిక్ తల్లి కోరిన ప్రకారం మరో 3 నెలలు కూడా వైద్య ఖర్చులను భరిస్తామని ఎన్టీఆర్ అభిమానులుగా పాత్రికేయుల ముందు హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం మొన్న కొద్దిగా సోషల్ మీడియాలో కొన్ని టీవీ ఛానల్లో ఎన్టీఆర్ మాట తప్పాడు అనే దానిపైన మేమందరం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మెయిన్ ఇక్కడ పెట్టిన విషయం మీరే మాకు చెప్పారు, మనకు తెలిసిన వాళ్ళు. ఆ రోజు మధ్యాహ్నం మేము చెన్నై వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, అసలు 70 లక్షలు బిల్లు అయింది, దాని విషయం ఏంది కనుక్కునేదానికి ఫస్ట్ అక్కడికి వెళ్ళాము. ఆడ ఫస్ట్ డాక్టర్ అసలు పొజిషన్ ఏందో, పేషెంట్ పొజిషన్ మొత్తం కనుక్కున్నాం. 90% రికవర్ అయ్యాడని డాక్టర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళి అక్కడ ఏం డీటెయిల్స్ అన్నీ చెక్ చేసాం. మొత్తానికి అక్కడ ఆ రోజుకి ఒక్క 40 లక్షలు టీటీడీ ఇచ్చింది, 11 లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది. ఈ 2 మాత్రమే ఆనర్ అయింది, ₹1 కూడా పే చేయలేదని వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ లాస్ట్ 20th 19th డిశ్చార్జ్ ఫామ్ రాసి ఒక సెటిల్మెంట్ చేశారు 60 lakhsకి. ఆ టైంలో మాకు ఊరికి ఇంటిమేషన్ కూడా లేదు. ఆమె దగ్గర 11 లక్షల చిల్లర అభిమానులు అందరూ టీటీడీ వాళ్ళు అందరూ కలిసి వేసిన అమౌంట్ 11 లక్షల చిల్లర ఆమె చెప్పింది. అప్పుడు ఆ అమౌంట్ ఖర్చు అయిందనే విషయం మాకు ఈ విధంగా పేపర్ పూర్వకంగా ఇచ్చారు, టీటీడీ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి సబ్మిట్ చేసింది. అంటే వాళ్ళు ఫస్ట్ 29 lakhs అంతా రిలీజ్ చేశారు, మళ్ళీ ఇంకా 10 lakhs రిలీజ్ చేసేదానికి కానీ మిగతా ఖర్చు ఇంత అయిందని చెప్పి పెట్టిన దానివల్ల వాళ్ళు 40 lakhs మొత్తం రిలీజ్ చేయలేదు. రిలీజ్ అయిన వెంటనే మాకు ఇవన్నీ బయట వచ్చాయి. ఇంత 11 lakhs అయిపోయింది ఖర్చు అని పెట్టింది కదా, అక్కడ పోయి చూస్తే ఆ బిల్లులో ఈ బిల్ అంతా అట్టే ఉంది పెండింగ్ కట్టకుండా. దాంట్లోకి వచ్చింది ఈ బిల్ అంతా సేమ్, బ్లడ్ అంతా ఇచ్చిన బిల్ అంతా అక్కడ ఉంది, దానికి ₹1 కట్టలేదని చెప్పే కాడికి మేము క్వశ్చన్ చేసాం. కాదమ్మా, మీకు 60 లక్షల బిల్లు వచ్చినప్పుడు మీ దగ్గర 11 lakhs ఉంది, 51 lakhs గవర్నమెంట్ నుంచి వచ్చింది, మీరు 9 lakhs కట్టుంటే ఆ రోజు రీఛార్జ్ అయిపోయింటాడు అబ్బాయి. ఇప్పుడు 8 lakhs అడిషనల్గా పడింది. ఈ 8 lakhs ఎవరిపోయినా అనవసరంగా పడింది కదా అంటే ఆమెకు సమాధానం లేదు. సరే ఈ 11 lakhs ఏం చేశారంటే నేనేదో అప్పు కట్టుకున్నానని చెప్పే కానీ మాకు కొద్దిగా ఫీల్ అయినాం. సరే అది అయిపోయిందనేసి చెప్పి నిన్న మళ్ళీ 2 లక్షలు మాత్రమే కట్టింది, మిగతా అంతా మేము కట్టి సెటిల్ చేసాం ఎన్టీఆర్ గారి చొరవతో. ఆ విధంగా ఆ పరిస్థితి అపోలోలో ఆ విధంగా ఉనింది. కానీ ఆమె వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందో తెలియదు, హీరో గారిని ఎందుకు ఆ విధంగా అనిందో తెలియదు. మా వాళ్ళంతా హట్ అయిన దానివల్ల మేము అంతా టీమ్గా పోయి మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళింది. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో చెప్పేందుకు నిలువెత్తు నిదర్శనం భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తపాలా కార్యాలయం వద్ద వాజ్పేయి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాటలతో మంత్రముగ్ధుల్ని చేసిన, నిర్ణయాలతో ఆశ్చర్యపరిచిన, కవితలతో సమ్మోహితులను చేసిన, పాలనలో చెరగని ముద్ర వేసిన వాజ్పేయికే సొంతమని కొనియాడారు. వాజ్పేయి లాంటి నేతలతో సంభాషించడం, ఆయన నుండి నేర్చుకోవడం నాలాంటి ఎందరికో బీజేపీ కార్యకర్తలకు దక్కిన గౌరవమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పేవారని తెలిపారు. భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడు వాజ్పేయి అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభివర్ణించారని గుర్తు చేశారు. బహుభాషా కోవిదులుగా భారతావనిపై చెరగాని ముద్ర వేసిన వాజ్పేయి ఎప్పటికీ చిరస్మరణీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు వాసు, రహీం, వీరంబాయ్, సుధాకర్, రాజశేఖర్ రెడ్డి, రాధారెడ్డి, చెంగల్రాయలు, గురుప్రసాద్,
కేశవరెడ్డి, గురునాథ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తిరుపతిలో స్థానిక తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఈరోజు భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే దానికి ముఖ్య కారణం, కీలక పాత్ర మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి పాత్ర ఉన్నది. ఈరోజు మనము గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి కానీ, అలాగే రహదారి సౌకర్యాలు కానీ, గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేసిన మహనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మనం సుఖమయ ప్రయాణం సాధిస్తున్నాం. ఇంతకుముందు మనం తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్ళాలంటే 1.5 hours 2 hours పట్టేది. ఈరోజు రోడ్లు విస్తరణ ఆయన హయాంలో చేసి ఈరోజు మనం కేవలం 50 నిమిషాల్లోనే తిరుపతి నుంచి చిత్తూరుకు చేరుకుంటున్నాం. ఆ విధంగా రోడ్లు కనెక్టివిటీని పెంచిన మహానుభావుడు వాజ్పేయి గారు. ఈరోజు ఆయన శత జయంతిని తిరుపతిలో ఘనంగా జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాం. పెద్దలు, పురువృద్ధులు 80 సంవత్సరాల వదిలినటువంటి అటల్జీ గారి యొక్క శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మనము ఆయన దేశంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెద్ద స్థాయికి ఎదిగాడంటే ఆయన కష్టం ఎంతో తెలుస్తుంది మనకంతా కదా. ఆయన దేశంలో ఈ దేశంలో ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా ఉండి ఈ దేశానికి ఎంతో ఎనలేని సేవ చేశారు. ఇదే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆయన్ని మెచ్చుకునే గొప్ప వ్యక్తి అని మెచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ భారతదేశంలో రైతులకు వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతే ఉన్నావో అది పండించిన ఉత్పత్తులు పట్టణానికి తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో ఆయన యొక్క గ్రామీణ సడక్ యోజన పేరుతో ప్రపంచం దేశాల్లో కూడా కనెక్టివ్ రోడ్స్ను ఏర్పాటు జరిగింది. అదేవిధంగా విదేశాల్లో మన దేశానికి కనెక్షన్ ఇచ్చినప్పటికీ మహోన్నతమైన వ్యక్తి ఆయన యొక్క ఇవాళ సత్యాగ్రహాలు జరుపుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆయన సత్యాగ్రహాలు జరుపుకుంటూ ఆయన పూలమాల వేసుకుంటూ నివాళులు అర్పించుకుంటున్నాం. పాకాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడిని అరెస్టు చేసి నిందితుడి నుంచి 117 గ్రాముల బంగారు ఆభరణాలు, 40,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పాకాల సిఐ మద్దయ్యాచారి వెల్లడించారు. ఈ సందర్భంగా పాకాల సిఐ మద్దయ్యాచారి మాట్లాడుతూ, పాకాల టౌన్లో జరుగుతున్న వరుస దొంగతనాల ఛేదన కొరకు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో చంద్రగిరి డీఎస్పీ బేతపూడి ప్రసాద్ సూచనల మేర నిఘా వ్యవస్థను బలోపేతపరిచి ఏర్పాటు చేశామన్నారు. 24వ తేదీ మంగళవారం సాయంత్రం 4:30 మధ్య పాకాల రైల్వే స్టేషన్ ముందర అనుమానితుడిగా తిరుగుతుండగా విచారించి అరెస్టు చేయడమైందని తెలిపారు. ఇతను సిపి శ్రీనివాసులు సన్ ఆఫ్ సిపి రాఘవయ్య, రామారావు కాలనీ, మదనపల్లి, అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలిపారు. గతంలో ఇతనిపై కడప, చిత్తూరు, తిరుపతి, అనంతపూర్ జిల్లాల పరిధి పోలీస్ స్టేషన్లలో 20 కేసులు వరకు ఉన్నాయని తెలిపారు. పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతనిపై 3 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇతని వద్ద నుండి 117 గ్రాముల బంగారు ఆభరణములు, 40,000 నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్ పంపించామని చెప్పారు. కరుడు గట్టిన నేరస్తుడిని చాకచక్యంగా హెడ్ కానిస్టేబుల్ విశ్వనాథ్, సోమశేఖర్, చలపతి, కానిస్టేబుల్ మునిశేఖర్ బాబు, విష్ణుప్రసాద్లు పట్టుకున్నారు. వీరికి పాకాల సిఐ మద్దయ్యాచారి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో రవి, కులశేఖర్, సరస్వతి, గౌరీశంకర్, తులసి, మహేష్, బుజ్జి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాకాల టౌన్లో ఈ సంవత్సరంలో జరుగుతున్నటువంటి వరుస దొంగతనాల గురించి ఒక ఎస్పీ గారు, తిరుపతి ఎస్పీ గారు ఎం సుబ్బారెడ్డి సార్ గారు, తర్వాత చంద్రగిరి డిఎస్పీ గారు బేతపూడి ప్రసాద్ గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దొంగతనాల్లో దొంగలను ఖచ్చితంగా పట్టుకోవాలని, ఇన్ఫర్మేషన్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని సూచన మేరకు మేము
మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పేరు సిపి శ్రీనివాసులు, ఇతను వచ్చేసి నారపల్లి వాస్తవ్యుడు. ఇతడు గత 15 సంవత్సరాల నుండి దొంగతనాలు చేస్తూ దాదాపు 30 కేసులు, 20 నుండి 30 కేసులు మన రాయలసీమలో విపరీతంగా ఉన్నాయి. పాత కేసులు ఉన్నాయి. ఇతడు ఈ సంవత్సరంలో 3 దొంగతనాలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక లాకర్ హౌస్కి అతని ఇంట్లో బీగం పగలగొట్టేసి 30 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగతనం చేయడం జరిగింది. తర్వాత ఈ నెలలోనే 4వ తేదీ జరిగింది. వెంకటనాయుడు పెద్ద ఆయన ఇంట్లో ఉంటే గ్యాస్ కొరకు వచ్చినామని చెప్పేసి, గ్యాస్ వచ్చిందని చెప్పేసి ఆయన వెళ్ళిన వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయి మీరు ఆ చీజ్ తీసుకొని లోపల ఉన్నటువంటి గోల్డ్ జ్యువెలరీస్ డబ్బులు ఒక 40,000 ఎత్తుకొని పోవడం జరిగింది. ఈ డబ్బులంతా వచ్చేసి వాళ్ళ అక్కడికి ఇవ్వడం జరిగింది. తన ఫ్రెండ్ కుటుంబం బయటికి పోతుంది చేసి లేదని చెప్పేసి ఆ దిశతో ఆమె దగ్గర పెట్టడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరిలో జరిగినటువంటి దొంగతనంలో ఉన్నటువంటి ఈ గోల్డ్ ఐటమ్స్ 30 గ్రాముల ఆర్నమెంట్స్ కూడా రవీంద్ర అనే దగ్గర కుదబెట్టడం జరిగింది. డబ్బులు 1 లక్ష రూపాయలు తీసుకుని వాడుకున్నాడు. మళ్ళీ మొన్నటి ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక స్టీల్ స్టాచ్యూ జరిగింది. ఇక భానుమతి ఒక అమ్మాయి రైల్వే క్వార్టర్స్ దగ్గర వస్తుంటే స్టీల్ స్టాచ్యూ చేయడం జరిగింది. 10 గ్రాములు మొత్తం 117 గ్రాములు బంగారు ప్లస్ ఒక 40,000 క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పుడు ఈ ముద్దాయిని రిమాండ్ పంపించారు. బంగారు విలువ ఎంత ఉంటుంది సార్? ఈ బంగారు ప్రస్తుతం 117 గ్రాములు ఉంది. ఇంటూ దాదాపు ఒక 6 లక్షల రూపాయల వాల్యూ ఉంటుంది. వడమాలపేట హెబ్రోన్ చర్చ్ నందు జరిగిన క్రిస్మస్ వేడుకల్లో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు. క్రిస్మస్ జన్మదినం సందర్భంగా క్రైస్తవ సోదరీమణులకు గాలి భానుప్రకాష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వ మానవాళికి శాంతి సందేశాన్ని ఇచ్చిన యుగకర్త యేసుక్రీస్తు జన్మదినమని, ప్రేమ మార్గంలో ఎవరి మనసునైనా జయించవచ్చునని, తన జీవితం ద్వారా నిరూపించిన క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయాలని పిలుపునిచ్చారు. మన ముందున్న కర్తవ్యం ప్రేమ, కరుణ, సహనం, దయ, త్యాగ గుణాలను అలవాటు చేసుకొని జీవితాన్ని శాంతిమయం చేసుకోవాలని కోరారు. ఇవాళ రోజు క్రిస్మస్ రోజు మీ ముందు గడపడం అంటే క్రిస్మస్ చాలా సంతోషంగా ఉంది. ఈ క్రిస్మస్ మీ అందరూ కూడా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. మీరందరూ కూడా దేవుని ప్రార్థించి రానున్న సంవత్సరం అందరికీ మంచి జరగాలి అని ప్రభువుని వేడుకోవాలని చెప్పేసి మీ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నా. ఖచ్చితంగా దేవుడు అందరికీ మంచి చేయమన్నాడు కాబట్టి ఆయన చెప్పిన మాట కానీ ఆయన చెప్పిన ప్రవర్తి కానీ అందరికీ మంచి చేయండి, అందరినీ సమానంగా చూడండి, ఆయన అడుగుజాలను నడవండి అని చెప్పింది. ఆయన ఎప్పుడు కూడా మంచిగా బోధించాడు, మంచిగా చేయమన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఆయన పాల్గొంచుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన సూక్తులు పాటిస్తూ అందరికీ మంచి చేస్తూ సమాజానికి మంచి చేస్తూ మీరు బాగుండి మీరు బాగుపడి అందరికీ మంచి పెట్టేస్తారని చెప్పి భావిస్తూ మీ అందరూ కూడా మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. బుధవారం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని గాదంకి జాషువా సియోను ప్రేయర్ హాల్ చర్చ్, సెయింట్ పాల్ చర్చ్, ఆంటోనీస్ చర్చ్ మరియు వివిధ చర్చిల్లో ఘనంగా యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా గాదంకి జేజెడ్పీహెచ్ చర్చిలో పాస్టర్ మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి సేవా భారతి అధ్యక్షుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఆర్డబ్ల్యూఎస్ జేఈ మాధవి, సిఎస్ఐ పాస్టర్ ప్రేమ్ కుమార్, సిఐఎఫ్ గోపాల్ యాదవ్, మునిగోపాల్ యాదవ్, హరికృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేసి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా గాదంకి జాషువా సియోను ప్రేయర్ హాల్ చర్చ్ పాస్టర్ మోహన్ మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించామని అన్నారు. యేసుక్రీస్తు ప్రభువు జననం గురించి తెలియజేసి గీతాలాపనలు చేశామని అన్నారు. ప్రేమ, కరుణ, క్షమాగుణంలో యేసుక్రీస్తు వలె మాదిరిగా జీవించి మనలో ఉన్న భావీకరణను వ్యక్తీకరించాలని, క్రియామూలంగా క్రీస్తు వలె జీవించాలని బోధించిన బోధనలు చేశారు.
చిన్నపిల్లలు వివిధ వేషధారణలో అలరింపు చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యేసుప్రభు భక్తులు తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు రక్షకుడుగా మానవుల యొక్క సర్వ పాపమును తొలగించడానికి మనిషి కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. మనుషులందరూ క్షేమంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, వారి యొక్క పాప స్థితి నుంచి తప్పించబడి శాంతి సమాధానంతో ముందుకు సాగాలని ఆయన యొక్క ఉద్దేశం. దాని నిమిత్తమై మరి పరలోకం నుంచి ప్రభు భూమి దిగి వచ్చాడు. ఈ యొక్క సంతోషకరమైన శుభదినాన్ని మరి పెద్దలు, సంఘ సభ్యులు వారందరి మధ్య మరి యొక్క సంతోషకరమైన దినాన్ని గడుపుకోవడానికి మరి మంచి అవకాశం దేవుడు మాకు ఇచ్చాడు. ఈ సంతోషము, సమాధానము మరి భవిష్యత్తు రానున్న 2025లో మరి ముందుకు కొనసాగి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి తిరుమలలో జనవరి 9న ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకన్ల జారీ. తిరుపతిలోని 8 ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను తనిఖీ చేసిన టీటీడీ ఈవో, అదనపు ఈవో. టోకన్లు లేని భక్తులకు ఈ 10 రోజులు శ్రీవారి దర్శనం ఉండదని వెల్లడి. పాకాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడు అరెస్ట్. 117 గ్రాముల బంగారు ఆభరణాలు, 40,000 రూపాయల నగదు స్వాధీనం. వెల్లడించిన పాకాల సిఐ మద్దయాచారి. ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో చెప్పేందుకు నిలువెత్తు నిదర్శనం భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి పేర్కొన్న బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.